వీటికి ఎలా ఎనర్జీ వస్తుంది అంటే ఆ ఐడిల్కి మనం ప్రతిరోజు వీళ్ళు ఏం చేస్తారంటే అభిషేకము మంత్రోచ్చారణ చేస్తారు. అవును. ఈ మంత్రోచ్చారణ వల్ల లాభాలు ఏంటి అంటే రెసోనెన్స్ హీలింగ్ అంటారు దాన్ని. మనకింత మునుపు ఉండేది హీలింగ్ థెరపీ అని ఉండేది. అవునవును. మనకింత మునుపు మనం ఏ స్టేజ్కి వచ్చాము అంటే ఒకప్పుడు మనం బాగలేనప్పుడు పాత రోజుల్లో మీకు కలరా ఇలాంటివి చాలా వ్యాధులు, భయంకరమైన వ్యాధులు వచ్చి ఊర్లు లేసిపోయాయి. అవును, కలరా ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. ఎక్కువ. సో ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక హోమం చేసేవాళ్ళు. ఆ హోమంలో నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఆ ప్రసాదం, ఆ హ్యాష్ని తీసుకొని ఊరు పొలిమేరల్లో చల్లేవాళ్ళు. చల్లడం వల్ల మీకు ఆ వ్యాధి ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యేది కాదు. ప్రూడ్ ఇదంతా. ఓకే సార్. సో బాగలేని వాళ్ళకి కూడా ఆ విభూతి పెట్టేవాళ్ళు. ఆ విభూతి పెట్టంగానే రికవర్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా అప్పుడు ఏదన్నా వచ్చినా ఈ మంత్రాలు వినడం వల్ల హీలింగ్ జరిగేది మీ బాడీలో. అంటే మీ శబ్ద తరంగాలు, ఆ మంత్రోచ్చారణ వల్ల వచ్చిన శబ్ద తరంగాలు మన శరీరంలోకి వెళ్ళి మన నాడులు యాక్టివేట్ అవ్వాలన్నా, మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ కావాలన్నా మంత్ర ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్ థెరపీ, అవును, ఆ సౌండ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు బాగలేని వాళ్ళకి కూడా ఆ మంత్రాలు వినడం వల్ల మీరు హీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు మనం మంత్రాల దగ్గర నుంచి ఇప్పుడు మాత్రలు వేసుకున్న స్టేజ్కి వచ్చాం మనం. అప్పట్లో కేవలం మంత్రాలు. అవును, అర్థమైంది సార్. ఆ రెసోనెన్స్ హీలింగ్.